కాళేశ్వరం రిపోర్టా కొత్తిమీర కట్ట అంటోంది బీఆర్ఎస్. కమిషన్లతో సరిపెట్టొద్దు, కాళేశ్వరం కూలిపోవడానికి బాధ్యులైన వారిని శిక్షించాలి అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణలో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. ఆ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఆ రిపోర్టును తప్పుపడుతోంది బీఆర్ఎస్. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానివి పూర్తిగా అబద్ధాలు అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది. కమిషన్లు కోర్టులు కావు, తీర్పిచ్చే అధికారం ఉండదు. సీఎంకు మంత్రులకి ఆ మాత్రం కూడా తెలియదా అని ప్రశ్నిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ బీజేపీ కాంగ్రెస్ ఆరోపణల చిట్టా తప్ప ఇంకోటి కాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట తప్ప అది కమిషన్ నివేదిక కాదు. వీటికి భయపడే దాంట్లో ఎవరం కూడా లేము. ఈ పని పిట్ట బెదిరింపులు బెదిరించి ఏదో చేద్దామని చెప్పేసి అని చిల్లర ఆలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళొక్కసారి దాంట్లో నుంచి బయటపడడం కొరకు మాత్రమే చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కావు. కాళేశ్వరం అవినీతిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి సహా దేనిపైన చర్యలు లేవని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే అనుకుంటారే మీరు, ఆ సమస్య లేదు. ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరు మన స్టాలిన్ పిలిస్తే ఇద్దరు పోతారు, బీజేపీని వ్యతిరేకంగా ఇద్దరు కలుస్తారు. అదేవిధంగా 10% ముస్లింలకు వీళ్ళు కూడా అపీజ్మెంట్ పాలసీ, వాళ్ళకన్నా పెద్ద అపీజ్మెంట్ వీళ్ళిద్దరిది బుజ్జగించే ఒక దీంట్లో ఒకటే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ పేర్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. కేవలం డ్రామాలు చేస్తున్నారు. రెండు పార్టీలు ఒకటే అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పారు. ఈ అంశంపై సిపిఐ కూడా స్పందించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాలి, ఆ చర్చకు కేసీఆర్ కూడా హాజరు కావాలి అన్నారు సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి.